అంటే ఎక్కడికి వెళ్ళినా నియోజకవర్గం అంతా కూడా కొంచెం నిరసనలుగానే ఇబ్బందిగానే ఉన్నారు. అన్ని చోట్ల కూడా, నియోజకవర్గం కాదు జిల్లా అంతా కూడా. మంత్రివర్గంలో సమర్థులకి పెద్దపేట వేస్తా అన్నాడు ముఖ్యమంత్రి గారు. మరి ఉన్న వాళ్ళందరినీ కూడా సమర్థులు అనేటువంటి ఉద్దేశంలోనే ఆయన తీసుకున్నాడు. సమర్థులు కాదంటే ఆయన తీసుకోవడం. ఆయన ఉద్దేశంలో సమర్థులు అనేటువంటి ఆలోచనతో ఆయన మంత్రివర్గంలో తీసుకున్నాడు. అయితే మంత్రివర్గం అనేటువంటిది ఆయన యొక్క ఆలోచనల ప్రకారంగా 2019 ఎన్నికల్ని ఏ విధంగా మళ్ళీ అధికారంలోకి ప్రభుత్వాన్ని తీసుకురావాలనేటువంటిది, పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం అని చెప్పేసి ఆయనకు ఉండేటువంటి సమాచారం మేరకు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అది. అయితే ఒకటి, ప్రజలు పార్టీలకు అతీతంగా ఎప్పుడు ఏ ఎన్నికల్లో అయినా సరే నాకు పూర్తి మద్దతునిస్తూ కష్ట సుఖాల్లో ఎప్పుడూ నా వెన్నట్టు ఉంటున్నటువంటి నా నియోజకవర్గ ప్రజల కోసం మరి నేను ఎప్పుడు కూడా కృతజ్ఞుడిగానే ఉంటాను. రాత్రైనా పగలైనా ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ సమస్య ఉన్నా ఎప్పుడూ నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. ఆ విషయం తెలుసున్నటువంటి ప్రజలందరూ కూడా తోట త్రిమూర్తులు అనేటువంటి వ్యక్తి మా కుటుంబంలో ఒక మనిషి, మాకు ఏదొచ్చినా ఆయన ఉన్నాడనేటువంటి నమ్మకం ఏదైతే ఈ రోజు వరకు ఉందో, భవిష్యత్తులో కూడా ఎప్పుడూ ఆ నమ్మకాన్ని కొనసాగిస్తూనే ఉంటాను నేను. అయితే మంత్రి పదవి అనేటువంటిది 25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంటూ నియోజకవర్గంలో ప్రజలందరూ మా ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి వస్తుంది అనేటువంటిది ఆశించారు. వాళ్ళు నన్ను అమితంగా ప్రేమించి అభిమానించేటువంటి కులాలకి, పార్టీలకి అతీతంగా ప్రేమించేటువంటి వ్యక్తులందరూ కూడా మంత్రి పదవి రాలేదనేటువంటిది అసంతృప్తి, నిరసనలు అనేటువంటివి ఉంటాయి. అయితే నాకు అసంతృప్తి అనేటువంటిది నా వరకు లేదు. ఎందుకంటే పదవి అనేటువంటిది వస్తే సంతోషమే, రాలేదని చెప్పేసి నిరుత్సాహపడేటువంటి వ్యక్తిని కాదు. పదవులు అనేటువంటి నన్ను వెలుక్కుంటూ రావాలి తప్పితే నేను ఎవరి కాళ్ళు పట్టుకుని వెంబడించేటువంటి అలవాటు లేదు, రాదు కూడా. నాకు రావాలని కూడా అనుకోవడం లేదు. ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా సమర్థతలో, సమతుల్యాలు, కులాల ఈక్వేషన్స్ అన్నీ చూసుకుని చేశారు. ఆ కులాల్లో సమర్థులు అనుకునేటువంటి వ్యక్తుల్ని ఆయన ఎన్నుకుని చేస్తారు, నమ్మకస్తుల్ని. మరి ఆయన గుండె సమాచారం మేరకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ఎవరో మనం ప్రజలన్నీ అభిమానించవచ్చు, ప్రేమించవచ్చు. మరి ముఖ్యమంత్రి గారికి మంత్రి పదవి చేయడానికి కావాల్సినటువంటి అర్హతలో కొన్ని కొలమానాలు ఉంటాయి. మరి వాటిల్లో మనం ఫిట్ కాలేకపోవచ్చు. అంత మాత్రాన నాకు అసంతృప్తి, నిరసన అనేటువంటిది లేదు. సరే, బోండా ఉమా గారో లేకపోతే జ్యోతుల నెహ్రూ గారినో, నన్ను లేకపోతే ఇంకొకళ్ళను కాపులు అభిమానించడం అనేటువంటిది ఉండొచ్చు, సర్వసాధారణం. అది వెళ్తే మాకు ఏ కష్టం వచ్చినా చూస్తాడు అనుకునేటువంటి వ్యక్తుల కోసం ఆయా సామాజిక వర్గాలు కానీ ప్రజలు కానీ ఆశిస్తారు. అది ముఖ్యమంత్రి గారు, నేను చెప్పాను కదా, ముఖ్యమంత్రి గారు ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా చేయరు కదా. అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి. అన్నీ తెలుసు ఆయనకి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది. ఎవరి వల్ల ఈ పార్టీకి లాభం ఉంటుంది, ఎవరి వల్ల నష్టం ఉంటుంది అనేటువంటిది కూడా తెలుసు ఆయనకి. అటువంటిప్పుడు మనం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం సమర్థించడమే తప్పితే దాని నుంచి పార్టీలో ఉంటూ, ఒక ఎమ్మెల్యేగా ఉంటూ నేను ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థించే పరిస్థితిలో ఉన్నాను.
మీరందరూ మా ఎమ్మెల్యేకి పదవి రాలేదు, 4 సార్లు ఎమ్మెల్యే చేసినా ఎన్నిసార్లు గెలిపించుకున్నా ఎమ్మెల్యే మంత్రిగా రావట్లేదనేటువంటి అభిప్రాయం మీరు ఉండొచ్చు. ఇక్కడ నా మీద గెలిచినటువంటి అపోజిషన్ గా గెలిచినటువంటి నాకు బోస్ గారికి 6 సార్లు ఈ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగినాయి. 6 సార్లు మా ఇద్దరి మధ్యనే పోటీ. 6 సార్లుని 4 సార్లు నేను ఎమ్మెల్యే గెలిచాను, 2 సార్లు ఆయన ఎమ్మెల్యే గెలిచాడు. 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి 2 సార్లు కూడా ఆయన మంత్రివర్గంలో చోటు దక్కింది ఆయనకి. సరే 4 సార్లు ఎమ్మెల్యేగా నేను నెగ్గినా రాలేదంటే నేను చెప్పాను కదా, ముఖ్యమంత్రి గారికి ఏదో అభిప్రాయం ఒక ఆలోచన ఉంటుంది. ఆ మంత్రి చేయటానికి కావాలన్నటువంటి అర్హతలో లేకపోతే కొన్ని కొలమానాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనం ఫిట్ కాకపోవచ్చు. అంత మాత్రం నాకేం నిరసన అసంతృప్తి అనేటువంటిది లేదు. అండి నారా లోకేష్ మొదటిసారి ఇచ్చేసారు. సీనియర్ నాయకులు 20-30 సంవత్సరాల నుంచి పార్టీ నమ్మకం ఇవ్వలేదు. దాని మీద మీకు అసంతృప్తి లేదా అని అడుగుతున్నాం. అసంతృప్తి అనేటువంటిది పదవక్త సంతోషం రాలేదనేటువంటిది బాధ ఉండొచ్చు. అంత మాత్రాన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉంటాం తప్పితే దాంట్లో నాకు నా నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యం. నా నియోజకవర్గంలో నేను మొన్న ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఇక్కడ ఒక బహిరంగ సభ పెట్టినప్పుడు నీ నియోజకవర్గానికి ఏం కావాలనేటువంటిది కొన్ని సమస్యల గురించి చెప్పారు. ఈ నియోజకవర్గ ప్రజలకే ఈ నియోజకవర్గంలో ఎప్పుడు గుర్తుండిపోయేటువంటి ద్రాక్షారామాకి ఒక రింగ్ రోడ్డు కానీ, రామచరపురం నుంచి పసలపూడి నుంచి ఒక బైపాస్ రోడ్డు కానీ, ఈ జిల్లాకు అవసరమైనటువంటి ఒక ఏటుగట్టు రోడ్డు కానీ, ఈ రామచంద్రపురంలో ఎప్పటి నుంచో పేదరికంలో ఉంటున్నటువంటి ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కావాలన్నటువంటి ఇల్లు గురించి కానీ, ముఖ్యమైనటువంటి అనేక సమస్యలని మా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొచ్చాం. అవన్నీ చేస్తాననేటువంటిది హామీ ఇచ్చారు. అభివృద్ధి అనేటువంటిది తెలుగుదేశంలోనే జరుగుతుంది, అది ముఖ్యమంత్రి గారి వల్లే జరుగుతుంది. ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటే నాకు అంతకు మించినటువంటి సంతృప్తి అనేటువంటిది ఉండదు. మంత్రి పదవుల కంటే నాకు అది నా నియోజకవర్గ అభివృద్ధి నాకు సంతృప్తినిచ్చేది.